దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకసారి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా గట్టిగా? హల్లెలూయా. సో మనకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు రెస్పాండ్ అవ్వడానికి ఫస్ట్ పని చేసేది మన మెదడండి, బ్రెయిన్. మన బ్రెయిన్ మనకి చేతికి ఏమైనా సురక కానీ లేదంటే నొప్పి కానీ తగిలితే బ్రెయిన్ మన చేతికి కానీ కాళ్ళకి కానీ నరాల ద్వారా ఒక సంకేతాన్ని, సిగ్నల్స్ని పంపిస్తుంది. కానీ కంటికి ఏమైనా అయినప్పుడు స్టడీస్ ఏం చెప్తుందంటే బ్రెయిన్ కన్నా వేగంగా పనిచేసేది కంటిపాప అంట. కొన్నిసార్లు మన కంటికి తగిలినప్పుడు కళ్ళు మూసుకుంటాం కదా, మెదడు సంకేతం ఇవ్వకముందే పనిచేస్తుందంట ఆ కనుబొమ్మను కాపాడడానికి. సో మన దేవుడు కంటిపాపలా కాపాడుతాడు అంటే అదేనేమో దాని ఉద్దేశం. సో మెదడు పని చేయకముందే, సంకేతం ఇవ్వకముందే దేవుడు మనల్ని కాపాడే అంత ప్రేమమయుడు అని చెప్పి ఈ పాట పాడుతున్నప్పుడు ఆ ప్రేమమయుడిని స్మరిస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. పాపను కాయురెప్పల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మల దాచిడి మాయ్యా, నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనును జీవింతూ, నీకన్నా మిన్నగా ఎవ్వరయ్యా, మాకు నీవే చాలయ్యా. కంటి పాపను కాయురెప్పలా మము కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మల దాచిడి మాయ్యా. మత్సరపడని ప్రేమ చూపించినావు, దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది లాభించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయురెప్పల మము కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మల దాచిడి మాయ్యా.
డంబములేని హద్దులేరుదని ప్రేమ కురిపించిన నిర్మలమైన నిస్వార్థ ప్రేమను మాపై కనుపరచినావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయురేపలా మము కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మలా దాచిడి మాయ్యా. నీవేగా నీడగా తోడుగా, నీతోనే నేనును జీవింతూ, నీకన్నా మిన్నగా ఎవరయ్యా, మాకు నీవే చాలయ్యా. కంటి పాపను కాయురేపలా మము కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మలా కాచెడి మాయ్యా.